హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నేనైతే ఈ శారీకి బ్లౌజ్ అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పాను కదండి. అలాగే కటింగ్ కూడా చేసేసాను అనమాట. అయితే నేను స్టిచ్చింగ్ చేసే ముందు చీరకి లేస్ వేయాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఈ లేస్ కంప్లీట్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇప్పటికే 7 అయిపోయింది. ఈ నైట్కి అయితే ఇవ్వాలి. నేను ఈ వీడియో ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటంటే మధ్యలో కుడుతూ కుడుతూ ఆపేసి మరి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు నేను వీడియో అయితే సెండ్ చేస్తున్నాను. ఏంటంటే చాలా ఎలా చెప్పాలంటే నాకు అర్జెంట్ బట్టలు ఉంటేనే మనం త్వరగా కొట్టగలము అనేది నాకు ఎప్పుడో తెలుసు. బట్ ఈ రోజు కూడా నాకు అలానే అనిపించిందండి. ఇందాక వచ్చిందనమాట 5:30కి అలాగా. అక్క నాకు ఈవినింగ్ కల్లా కుట్టి పెట్టవా అని అడిగింది. సరే అర్జెంట్ లేక ఏమో సరిగ్గా కుట్టలేకపోతున్నాను. సరే అర్జెంట్ అన్నది కదా, కుట్టడం ఒకసారి మన బాడీకి అలవాటు చేస్తే అర్జెంట్గా మళ్ళీ కొంచెం యాక్టివ్ అవుతాను అనిపించిందండి. అందుకే అర్జెంట్ అయినా పర్వాలేదు అనేసి తీసుకున్నాను అనమాట. కొంచెం ఏంటంటే 1 మంత్ నుంచి సరిగ్గా బాబు గురించి ఆలోచించటం, సరిగ్గా స్టిచ్చింగ్ చేయకపోవటం, ఒకవేళ చేద్దామని కూర్చున్నా నా యాక్టివ్నెస్ లేకపోవడం, ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా నేను స్టిచ్చింగ్ చేయలేకపోతున్నానండి. ఇంక ఎంతకాలం అని అందులోంచి ఉంటాము. వాడికి ఆపరేషన్ అయిపోయింది, బాగున్నాడు, ఓకే. తీరా చూద్దామంటే నాకు బ్యాక్ పెయిన్ రావడం వల్ల కూడా నేను సగం వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇంకా పెయిన్ ఖాళీగా ఉంటే ఇంకా ఎక్కువ అయ్యేలా అనిపిస్తుంది. కొంచెం మళ్ళీ పాతలా వర్క్ చేసుకుంటేనే మళ్ళీ యాక్టివ్గా ఉంటానేమో అనిపించింది ఫ్రెండ్స్. అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నానండి. చాలా వరకు సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. నాకు ఇబ్బందిగా ఉందంటే చాలా మంది హెల్ప్గా అలాగే సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు వెనకబడిపోయిన నా ఛానల్ని మీరందరూ కొంచెం ముందుకి తోస్తారని అనుకుంటున్నాను. నేను కూడా ప్రయత్నిస్తున్నాను. అలాగే నైట్ టైం కూడా బాబుని ఇంటి దగ్గర పెట్టేసి వర్క్ చేయడానికి నేనైతే సిద్ధపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.